కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మలుపు వద్ద మారుతి స్విఫ్ట్ కారును ఫార్చునర్ ఢీకొట్టింది. దీంతో మారుతి కారులో ఉన్న 2 చిన్నారులు సహా 5గురు మరణించారు. మరో 2కి గాయాలయ్యాయి. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చిక్కహసలి చెందిన కుటుంబం మారుతి స్విఫ్ట్ కారులో మంత్రాలయం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను 76 ఏళ్ల వెంకటేశప్ప, ఆయన కొడుకు 34 ఏళ్ల సతీష్ కుమార్, సతీష్ భార్య 32 ఏళ్ల మీనాక్షి, సతీష్ మీనాక్షిల పిల్లలు 5 ఏళ్ల బనీత్ గౌడ, 4 ఏళ్ల రిత్విక్ గా గుర్తించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోనెగండ్ల మండలం కోటేకల్ మలుపు వద్ద ఫార్చునర్, స్విఫ్ట్ డిజైర్ కారు రెండు ఎదురెదురుగా వెళ్తూ ఢీకొన్నాయి. ఆదోనికి వెళ్తున్న ఫార్చునర్ వాహనం, అలాగే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నుంచి మంత్రాలయం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ వాహనం రెండు ఢీకొన్నాయి. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో అక్కడ పొగమంచు కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2 వాహనాలు ఢీకొన్నాయి. స్విఫ్ట్ వాహనంలో ప్రయాణిస్తున్న 5 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 గాయపడ్డారు. వారు కోలార్ జిల్లా చిక్కహోసల్లి గ్రామవాసులు. వారు మంత్రాలయం వెళ్తున్నారు. కాసేపట్లోనే మంత్రాలయం చేరుకునే అవకాశం ఉంది. అంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వెంకటేశప్ప, ఆయన అల్లుడు సతీష్, కూతురు మీనాక్షి, 2 మనవళ్ళు కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశప్ప భార్య, డ్రైవర్ 2 కూడా స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఫార్చునర్లో విశాఖ వాసులు హైదరాబాద్ మీదుగా ఆదోనికి రిసెప్షన్ కోసం వెళ్తున్నారు. వారు చెబుతున్న కథనం ప్రకారం అయితే స్విఫ్ట్ డిజైర్ డ్రైవరే వేగంగా వచ్చారు, నిద్రమత్తులో ఉన్నట్టున్నారు, తమ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత బోల్తా పడిందని ఆయన చెబుతున్నారు. గాయపడ్డ వారికి ప్రస్తుతం ఆదోని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. భార్య, భర్త వెంకటేశప్ప కూతురు మీనాక్షి, ఆయన అల్లుడు సతీష్ 2 చనిపోయారు. వెంకటేశప్ప కూడా చనిపోయారు. అందులో 2 చిన్నారుల్లో ఒకరు కొడుకు అయితే మరొకరు కూతురు కొడుకు. వారంతా కూడా దర్శనానికి బయలుదేరారు. తెల్లవారుజామున ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక చిన్నారైతే ఆయన ఒడిలోనే ఉండి ప్రాణాలు కోల్పోయారు. ఒకరి మృతదేహం మాత్రం వెంటనే బయటకు తీశారు. మిగిలిన 4 మృతదేహాలు కారులో పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నాయి. సో సమాచారం తెలిసిన వెంటనే 108కి ఫోన్ చేశారు. 108 అక్కడికి చేరుకుంది. గాయపడ్డ వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఇదే ఘోర దుర్ఘటన ఇది. ఈ సమాచారం కోలార్ జిల్లాలోని చిక్కహోసల్లికి వారి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.